హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న విన్నపం అండి. ఏంటంటే మేము ప్రతిదీ కూడా ఉన్నట్టు చెప్తాం. రకరకాల వెబ్సైట్లో చూసి ఇది నిజమా కాదా అని తెలుసుకుని కాస్త డిబేట్ చేసుకుని ఆ తర్వాత ఆ న్యూస్ ఏంటో మేము మీ దగ్గరికి తీసుకొస్తాం. అంతేగాని మేము ఏదో రామ్ చరణ్ గారికి తక్కువ కలెక్షన్స్ వచ్చినాయంత మాత్రాన ఎల్లో మీడియాకి పనిచేస్తున్నామని, లేకపోతే మెగా ఫ్యామిలీని పోగొట్టినంత మాత్రాన వాళ్ళకి ఏదో పనిచేస్తున్నామని కాదు. మేము కరెక్ట్గా న్యూస్లా తీసుకొస్తాం. ఎందుకంటే కింద కామెంట్లు ఆ రకంగా ఉన్నాయి. దయచేసి ఇదైతే గుర్తించండి. సో ఇక మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతానికైతే బయోపిక్లు సందడి అయితే మొదలైపోయింది. సో మహానటి తర్వాత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారి కథానాయకుడుగా రిలీజ్ అవటం, కానీ రిలీజ్ అయిన ప్రతి చోట దీనికి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. సినిమా బాగుంది అన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన నందమూరి బాలకృష్ణ గారు ఏం చేశారంటే ఆ నెక్స్ట్ రాబోతున్న మహానాయకుడిని ఈ కథానాయకుడికి ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే కొన్నారో వాళ్ళకే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హరికృష్ణ గారు అలానే ఎన్టీ రామారావు గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మీద కూడా ఆ చైతన్య రథానికి సంబంధించిన కొన్ని సీన్లను క్రిష్ గారు తీర్చిదిద్దుతున్నారు. అప్పట్లో రామారావు గారు ఆ చైతన్య రథాన్ని ఏ బండినైతే వాడారో అదే బండిని ఇప్పుడు సినిమాలో చూపించబోతున్నారు. సో 22న అంటే నిన్న ఈ రోజుతో షూటింగ్ కూడా మహానాయకుడు కంప్లీట్ కాబోతుంది. సో ఈసారైనా కూడా ఆయన కాస్త జాగ్రత్తగా మళ్ళీ ప్రజలకి నచ్చేలా మహానాయకుడిని తీర్చిదిద్దుతున్నారు. కథానాయకుడికి వచ్చిన ఫలితంపై మహానాయకుడిపై ఫుల్ ఫోకస్ పెట్టి సినిమాను మాత్రం చక్కగా తీర్చిదిద్దుతారని చెప్పుకోవాలి. ఇక రానున్న కాలంలో నెక్స్ట్ ఈ సినిమా ఫస్ట్ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసిన కొన్ని కారణాల వల్ల అది కాస్త ఫిబ్రవరి 14కో లేకపోతే ఫిబ్రవరి 20కో వెళ్ళినట్టయితే సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా మరి మహానాయకుడు ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. కాబట్టి వేచి చేద్దాం, తప్పేమని చెప్పండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.